మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్రను, పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసి వచ్చెను. అయితే నక్కులకును, పారలకును, 3 ముండ్లు గల కొంకులకును, గొడ్డండ్రకును, మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద నుండెను. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను, యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సౌలుకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. కృపగల క్రీస్తు, నీ కృతజ్ఞత స్తోత్రములు. నీ కృపా మహదైశ్వర్యమును బట్టి చక్కని ప్రార్థన మా ద్వారా జరిగించి అనేక సమస్యలను నీ దృష్టికి తెచ్చేటట్టు చేశావు. ఈ ప్రేరణ నువ్వివ్వకపోతే నా కలగదు, నువ్వు ఇచ్చావు. బిడ్డలు భారంతో నిలువు మోకాళ్ళేసి మొర్ర పెట్టారు. మేము నమ్ముతున్నాం ఈ ప్రార్థన నీ చెంతకు చేరిందని. మేము నమ్ముతున్నాం తప్పక ప్రతిఫలం దొరుకుతుంది అని. మా దేవా, కనికరించి మాకు సందేహము రానియొద్దు ప్రభువా. సందేహాలు పుట్టించే దయ్యములను గద్దించి దూరపరచు. మేము ప్రార్థించాం, నువ్వు ఆలకించావు, సమాధానం పంపేశావు కూడా. తప్పకుండా మేము పొందుకుంటున్నాం. అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, నీ దాసుని మరుగుచ్చే మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం యేసునామములో బంధిస్తున్నా. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మాతో మాట్లాడు. యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి వచనం ఏంటంటే 22వ వచనం. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను, యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను అన్నమాట. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు తరచుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు, వీళ్ళంటే వాళ్ళకి పడదు ఫిలిష్తీయులకి. ప్రతిసారి ఏదో ఒక తంతుతో వస్తారు, తన్నులు తింటారు. కొన్నిసార్లు వాళ్ళు ఇళ్లను కొడతారు, కొన్నిసార్లు ఇళ్ల చేత వాళ్ళు తన్నులు తింటారు. అయినా వాళ్ళకి సిగ్గురాదు, వాళ్ళు యుద్ధం మానుకోరు. నిరంతరం అదను చూసి ఇశ్రాయేలీల మీద పడతానే ఉంటారు వాళ్ళు. ఈ ఫిలిష్తీయులు, ఈ ఇశ్రాయేలీయులు 2 వర్గాలు. మనకి, మనం పోరాడుతున్న శత్రువులకి సాదృశ్యంగా కనపడతారు. కొద్ది మాటలే, నేను ఎక్కువసేపు చెప్పనని ముందే చెప్పాను. మీరు జాగ్రత్తగా సీరియస్గా వినండి. వీళ్ళిద్దరూ మనం పోరాడుతున్న శత్రువులకు సాదృశ్యంగా మన కళ్ళ ముందున్నారు. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు ఇలా ఉంది. 11లో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 11లో అంటాడు. పాత నిబంధనలోని కొన్ని సంగతులు ఎందుకు దేవుడు రాయించాడంటే, అవి దృష్టాంతములు, ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్. దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. మనము కూడా పోరాటంలోనే ఉన్నాం, మనకు తెలియదు. కానీ తెలుసుకోవాలి, నిరంతరం మనం పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ శత్రువులు మన కంటికి కనబడకుండా నిరంతరం మన మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. దానికి అనేక కారణాలు చాలాసార్లు చెప్పాను. వాళ్ళు మన మీద ఎందుకు పోరాటం చేస్తారని. మొట్టమొదటిది
మనల్ని బట్టి అసూయ గనుక మనల్ని నాశనం చేయాలని చూస్తారు సాతాను సంబంధులు. సాతాను వాళ్లకు దక్కనిది మనకు దక్కుతున్నందున వారికి అసూయ. రెండవది, దేవుడు మనల్ని మన పక్షాన స్పెషల్గా మనల్ని ప్రేమించాడు కనుక మనమంటే వాళ్ళకి గిట్టదు. అంతేకాదు, ఎవ్వరికి దక్కని ఉన్నత స్థానం, దైవకుమారుని ప్రక్కన కూర్చుండి పరిపాలించేటువంటి స్థానం మనకు దక్కబోతుంది. అహంకారాలను ఎదిరించి దీనులను పైకెత్తే దేవుడు భూమి మీద నుండి సంఘమును పైకెత్తి దైవకుమారుని ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక మనమంటే ద్వేషం. మనం సింహాసనం ఎక్కబోతున్నాం కనుక మనమంటే ద్వేషం. వాళ్లకు దక్కనది మనకు దక్కింది కనుక ద్వేషం. అంతేకాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సైతాను, దురాత్మలు మనల్ని అటాక్ చేయడానికి కారణాలు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో, లోకంలో నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో వాడికి పోరాటం లేదు. వాళ్ళంతా చచ్చిన చేపల్లాగా వాడి బుట్టలో కూర్చున్నారు. ఇప్పుడు వాడు నిరంతరం ఎవరిని దాడి చేస్తున్నాడంటే, తప్పించుకున్నాం చూడు వాడి బుట్టలో నుండి. చిక్కిపోయారా అనుకున్నా తప్పించుకున్నాం మనం యేసు ప్రభు రక్తము వలన. తప్పించుకున్న మనల్ని నిరంతరం వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఏ కారణాల చేత అంటే ముందు చెప్పిన కారణాల చేత. మనల్ని మళ్ళా వెనక్కి తిప్పడానికి, మనల్ని కృంగదీయటానికి, మానసికంగా వికలనలు చేయటానికి, మన ప్రాణాన్ని మనమే తీసుకునేటట్టు చేయటానికి, మనకేది అందకుండా చేయటానికి, మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కృంగదీయటానికి, మనల్ని ద్వేషించే శత్రువు నిరంతరం మనల్ని గమనిస్తానే ఉంటాడు. వాడు అస్త్రాలు వాడు వదులుతానే ఉంటాడు అనేది పచ్చి నిజం. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అయితే రకరకాల తంత్రాలు వాడు ఉపయోగిస్తాడు. వాడు ఉపయోగించే తంత్రాల్లో పోయిన వారం 3 తంత్రాలు నేను చెప్పాను. అవమానం, అనుమానం, అపరాధ భావం అనే 3 సంగతులు చెప్పాను. మిగిలిన తర్వాత చెప్తా. వాడి ఎత్తుగడ ఫిలిస్తీయుల ఎత్తుగడలాగుంటుంది, ఐగుప్తీయుల ఎత్తుగడలాగుంటుంది వాడి కుట్రంతా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీయులు తమతో యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆయుధాలు ఉండొద్దు. ఆయుధాలున్నా అవి పదును పెట్టే వాళ్ళని లేకుండా చేస్తే, ఆయుధాలున్నా మొద్దుబారిపోయిన ఆయుధాలు వాళ్ళకి యుద్ధానికి పనికిరావు. కాబట్టి వీళ్ళు చేసిన కుట్ర ఏంటో తెలుసా? ఆయుధాలకు పదును పెట్టే కమ్మరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో పని చేయకుండా చేశారు. చివరికి 22వ వచనంలో అనుకున్నదే జరిగింది. ఏం జరిగిందంటే, రాజు దగ్గర, ఆయన కొడుకు దగ్గర తప్ప మిగిలిన ఎవరి దగ్గర కూడా ఆయుధాలు లేవు. ఉన్నా అవి పనికిరావు. మొద్దుబారిపోయినటువంటి కత్తులు, పోట కత్తులు ఎందుకు పనికొస్తాయి? పదును గల ఆయుధాలు పనికొస్తాయి, పదును లేని ఆయుధాలు పనికిరావు. పదును పెట్టడానికి కమ్మరి వండర్ లేకుండా చేశారు. మనల్ని అటాక్ చేయడానికి శత్రువు ఉపయోగించేటువంటి తంత్రాల్లో మరొక తంత్రం ఏంటంటే, మన ఆయుధములను నిరుపయోగము చేయటం. ఇది కూడా ఆ ప్రాసం మీదే వచ్చింది. 4వదిగా మీరు రాసుకోవచ్చు. ఆయుధములను నిరుపయోగంగా చేయటం. ఆయుధాలను గురించి మనం శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా ఉండటం. ఒకసారి మీరు ఆలోచించండి. కత్తులు ఉన్నప్పుడు, పోట కత్తులు ఉన్నప్పుడు, గొడ్డండు ఉన్నప్పుడు, 3 ముండ్లు గల కొంకులు ఉన్నప్పుడు, ఈ వస్తువులన్నిటినీ ఎప్పటికప్పుడు పదును చేసుకొని పెట్టుకోవాలా లేదా? యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాములే అని వాటిని అశ్రద్ధ చేసేటట్టుగా వాళ్ళ వ్యవహారం కనపడుతుంది. సడన్గా యుద్ధం వచ్చింది, ఇప్పుడు పోయి పొడుద్దామంటే ఎవడికి కత్తులు పదును లేవు. ఇక పదునైన కత్తితో వాడు పొడిసేడు పొడిపించుకోవడం తప్ప ఈడు పొడిసేదేం లేదు. ఎందుకంటే వీడి దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి కానీ పనికిరావు. కానీ వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఎప్పటికప్పుడు అవి లైన్ చేసి పెట్టుకుంటున్నాడు. మనకున్న ఆయుధాలను పనికి రాకుండా చేసి వాడి దగ్గర ఉన్న ఆయుధాలు పనికి వచ్చేటట్టు చేయటమే శత్రువు తంత్రాలలో మరొక తంత్రం.
దీనికి స్పష్టమైన నిరూపణ ఫిలిస్తీయులు చేసిన కుట్ర. స్పష్టంగా మనం వచనం చదువుకున్నాం. ఇప్పుడు దేవుడు మనకు కూడా కొన్ని ఆయుధాలు ఇచ్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. అయితే ఆ ఆయుధాలను ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేసినట్టు మనము కూడా నిర్లక్ష్యము చేయున్నట్లు వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. దాంతో ఇప్పుడు అవసరం ఏముందిలే, అది అంత ఇంపార్టెంట్ కాదులే, ఏముందిలే. నేను పోయిన వారం కూడా చెప్పా, ఏముందిలే అనేదే పెద్ద దరిద్రం అని. ఏముందిలే అనేటట్టు చేసి మన సోమరితనం, బద్ధకత్వం, పనికిమాలినతనం, పండుబోతుతనం, తిండిబోతుతనం, నిద్రబోతుతనం, దీనివల్ల మనకు దేవుడు అనుగ్రహించిన బలమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మొద్దుబారిపోయి శత్రువును ఎదుర్కొనడానికి పనికిరానివైపోయి నిరుపయోగమైపోయిన పరిస్థితుల్లో నేడు సంఘములు అనేకులు ఉన్నారు. దానికి కారణం ఏముందిలే అనుకోవటం, యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవటం. దేవుడు అన్నాడు, అపవాదికి చోటియ్యకుడి అంటే ముందుగానే మెళకువగా ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి అన్నాడు. శత్రువుని గురించి చెప్పిన ప్రతి చోట కూడా భయపడొద్దు అని చెప్పాడు ముందు. నిబ్బరము అంటే నిర్భయము అని అర్థం. అంటే భయము లేకుండా ధైర్యముగా ఉండండి అని చెబుతూనే భయపడకండి, వాడు మిమ్మల్ని వెతుకుతూ తిరుగుతున్నాడు, ఎప్పుడు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా, ఏ పాయింట్లో దొరుకుతారా మింగుదామని, లైఫ్ లేకుండా చేద్దామని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు అదే పనిలో ఉన్నాడు. అయితే మీరు భయపడొద్దు కానీ మెళకువ కోల్పోవద్దు అంటున్నాడు. చురుకుగా ఉండండి, తెలివిగా ఉండండి, వివేచన కలిగిన వారి యుద్ధమునకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండండి. యుద్ధమునకు సిద్ధముగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ఆయుధములను సమకూర్చుకొనుట, ఆయుధములకు పదును పెట్టుకొనుట, ఆయుధములను వాడుకలో ఉంచుట చాలా కీలకం ఇది. కానీ వాడు మన ఆయుధములు మొద్దుబారిపోయేటట్టు కుట్ర చేస్తాడు, వాటికి పదువులు లేకుండా చేస్తాడు, అవి పనికి రాకుండా చేస్తాడు. వాటిని మనం నిర్లక్ష్యం చేసేటట్టు, అశ్రద్ధ చేసేటట్టు కుట్ర చేస్తాడు. దానికి వాడు మన మనసులో అవి అంత ఇంపార్టెంట్ కాదులే, ఏముందిలే, తర్వాత చూద్దాములే అని మనం అనుకునేటట్టు వాడు శోధిస్తాడు. దేవుడు శత్రువుకు ఆయుధాలు ఉన్నాయని తెలుసు మన దేవునికి. ఆయన కూడా మనకు ఆయుధాలు ఇచ్చాడు, శ్రేష్టమైన ఆయుధాలు ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు చాలా శక్తివంతమైనవి. అయితే అవి ఇశ్రాయేలీయులు పనికి రాకుండా చేసుకున్నట్టుగా నేటి సంఘములో అనేక మంది అలాగూ నిష్ఫలంగా చేసుకుంటున్నాం, నిష్ప్రయోజనంగా చేసుకుంటున్నాం. అది కేవలం మన నిర్లక్ష్యం. దీని ఫలితంగా ఏం జరుగుతుందంటే తరచు శత్రువు చేతిలో ఓడిపోతున్నాం, తరచు శత్రువు చేత త్రోయబడుతున్నాం, పడద్రోయబడుతున్నాం, దెబ్బ తీయబడుతున్నాం, గాయపరచబడుతున్నాం. ఒక పక్క దెబ్బ తింటూ కూడా మళ్ళా నిర్లక్ష్యాన్నే కలిగి ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు గొడ్డండ్రా, పోటకత్తులా, లేకపోతే తల్వార్లా, ఏ విధమైన కత్తులు ఇచ్చాడు, బాణాలు ఇచ్చాడు, బరిసెలు ఇచ్చాడు, విల్లంబులు ఏమి ఇచ్చాడు మనకి దేవుడు? మనకిచ్చిన ఆయుధాలు, యుద్ధోపకరణాలు దేహ సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు. వాడేటువంటి యుద్ధోపకరణాలు కూడా దేహ సంబంధమైనవి కావు. వాడే ఆయుధాలు అయ్యే, మనకు దేవుడిచ్చిన ఆయుధాలు కూడా అయ్యే. సందేహం అనే బాణం వాడతాడు వాడు. దేవుడు అన్నాడు, ఆ బాణం నీకు తగలకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సందేహం అనే బాణం వాడు వదిలితే విశ్వాసం అనే డాలు పెట్టి కొట్టేసేయమన్నాడు. డాలు నీ చేతుల్లో ఉంటే 100 బాణాలైనా సరే నువ్వు ఎదుర్కోగలవు, కానీ డాలు నువ్వు పక్కన పెడితే నువ్వు అవుట్. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది?
వాడు ఉపయోగించే ఆయుధం, వాడు ప్రయోగించే బాణం సందేహము అనే బాణం. అంతా మైండ్ నిండా అనుమానాలే. ఇదేమైద్దో, అదేమైద్దో, ఇది జరిగిద్దో, అది జరిగిద్దో. ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద మోకాళ్ళు లాగిందాక, నడుములు లాగిందాక ప్రార్థన చేశారు కదా. ఈ ప్రార్థన నెరవేరిద్దో లేదో, అద్భుతం జరిగిద్దో లేదో అనుమానం. ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం. నీ మనసులోకి నీ మనసు మీద వదులుతాడు వాడు. ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు. అనుమానపు బాణాలు, సందేహపు బాణాలు. వాటికి విరుగుడుగా దేవుడిచ్చిన ఆయుధము, యుద్ధాయుధము పేరు డాలు. డాలు ఏమా డాలు? విశ్వాసం అనే డాలు. నేను ప్రార్థించాను, నేను మొర్ర పెట్టాను, మోకాళ్ళుని శ్రమ నొంది కూడా నేను ప్రార్థన చేశాను, ఉపవాసముతోనే మొర్ర పెట్టాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు, ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు విన్నాడు. నాకు సందేహము లేదు, నేను విశ్వాసం ఉంచుతున్నాను. తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు. ఇది పలకాల్సిన మాట. మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా? ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా, ఏమైంది, ఏం కాలేదుగా, ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైంది అంటాడు. ఇది నీ మనసులో నీకు వచ్చిన ఆలోచనలాగా ఉంటుంది. ఒట్టిదే వాడు వదిలిన బాణం అది. వాడి పేరే అపనింద పిశాచం, అనుమాన పిశాచం. వాడు వదిలిన బాణం అది. నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన అని. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? వాడు ప్రయోగించాడు ఆలోచనని, వాడు ప్రయోగించాడు అనుమానాన్ని, వాడు వదిలాడు అస్త్రాన్ని. నిద్రముఖమా నువ్వు గుర్తుపట్టలా? నా ఆలోచన అనుకుంటున్నావు, నీ ఆలోచన కాదు. వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ. దీనికి విరుగుడు యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. నమ్మకపోతే, ప్రార్థనలో అడిగిన వెళ్ళను పొంది ఉన్నామని నమ్మకపోతే, పొందిన తర్వాత చూడమన్నాడా, లేకపోతే అడిగినప్పుడే పొందామని నమ్మమన్నాడా? పెద్దగా చెప్పండి. ఈరోజు నువ్వు మోకాళ్ళుని అడిగావు, ఎన్నో సంగతులు అడిగావు, దేవుని పాదాలు పట్టుకొని గోజాడావు. అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయిత ఉంది. మరి జవాబు వచ్చిందనే నమ్మకం ఉందా? ఏమో అని లూసిఫర్ గాడు బాణం వదిలితే ఏమోయిందిరా సైతాన్, నాకు డౌట్ లేదురా. ఇప్పటిదాకా చేశావుగా ప్రార్థనలు, రాని జవాబు ఇప్పుడు వచ్చిద్దా అంటే, ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్నాయి, ఈ ప్రార్థన కూడా వెళ్ళింది, మొత్తానికి సమాధానం వచ్చింది రే దరిద్రుడా, మొత్తానికి సమాధానం వచ్చిందిరా. నేను ఎన్ని కన్నీరు గార్చన్న మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు. నా ప్రార్థనలన్నీ చేర్చుకున్నాడు. నా మనవులు మానక ఆయన యొద్దకు వెళతానే ఉన్నాయి, అవి ఆగవు. నా తండ్రి అప్పుడే జారీ చేశాడు, నా బిడ్డకు సమాధానం ఇవ్వండి, పోండి, జవాబు చెప్పండి అని. తప్పకుండా ఆయన సమయంలో నాకు దొరుకుతుంది. అది నేను ఖచ్చితంగా పొందుతా. నేను చేసిన ఏ ప్రార్థన నిష్ఫలం కాదు, నాకు విశ్వాసం ఉంది అని. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో నీవు సమాధానం చెప్పుకున్నావో, నీ మనసుకు నువ్వు ఆన్సర్ చేసుకున్నావో, అవుట్ వాడు వదిలిన అగ్ని బాణం నాశనం అయిపోయింది. దానికి విరుగుడు విశ్వాసంతో నువ్వు పలుకుటయ్యే, నీ మనసుకు నువ్వు విశ్వాసముతో చెప్పుటయ్యే. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆరే
నడిపించును నా యేసయ్యా, నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ఆపగలడా ఎవడైనా? ఆపగలడా ఎవడైనా? ఆపలేడు, ఆపలేడు. ఎందుకంటే నా చెయ్యి పట్టుకుంది నా యేసు. ఎవడు వదిలిన ఆయన వదలడు, ఎవరు మోసగించిన ఆయన మోసగించడు, ఎవరు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నా పయనం ఎవడు ఆపలేడు. నువ్వు చెప్పాలి, నా ప్రార్థన విన్నాడని విశ్వాసం నాకుందిరా. ఇంతకుముందు కూడా చాలా చేసావు, ప్రతిదీ విన్నాడురా. నా దేవుడికి ఏం చెవుడారా? విన్నాడా? నీలాంటి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా? పెద్ద తేడాగా నువ్వు పెద్ద తేడాగా. నీలాంటి అపవిత్రమైన క్రియలు చేసేవాళ్ళు, అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు, అపవిత్రమైన ఆలోచన చేసేవాళ్ళు, నీలాంటి పనికిమాలిన వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా? యోహాను సువార్తలో ఏమి రాసింది? పాపుల మనవి ఆయన ఆలకింపడని రాసింది. నీ మనవి ఎట్లింటాడు? నేను పాపినని నీకెవడు చెప్పాడు రా లూసి? యేసు రక్తము చేత కడగబడిన దినమందు నేను పరిశుద్ధుడును, పరిశుద్ధురాలిని. ఏమైనా లోపాలు దోషాలు ఉంటే అవి నాకు, నా తండ్రికి సంబంధించినవి. నేను ఒప్పుకున్నా, నా తండ్రి రక్తముతో కడిగి వేశాడు. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. దేవునికి స్తోత్రం. తనువు బలిపెట్టాడు మా అన్న. ఆ బలిని ఆధారం చేసుకొని మా తప్పులన్నీ విడగొట్టాడు మా అయ్య, మా తండ్రి, మా పరలోక తండ్రి, మా మంచి నాన్న. అసలు అర్థమైంది ఆ పాట? తనువు బలిపెట్టెను మాయన్న. ఎవరన్నా? ఏసన్నా. తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో మా సాక్ష్యం ఇదిరా లూసి. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వు పనికిరావు, నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థన వినడని నీకు చెప్పాడా ఫోన్ చేసి? పనికి మళ్ళోడా. బత్షెబా విషయములో పొరపడి దెబ్బతిన్న దావీదు సహా పాపములుపుకొని ప్రార్థించి పశ్చాత్తాప్తుడై ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు అతన్ని సహా క్షమించాడు. దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థన చేస్తే
వాని ఆలోచన జడగొట్టి ఆలోచన చెప్పిన అహీతోపెలు ఉరిపెట్టుకొని సచ్చేటట్టు చేశాడు. ఇది దావీదు పడక ముందు కాదు, పడ్డ తర్వాత చేసిన ప్రార్థన విని జవాబిచ్చాడు రా లూసి గాడిద, అడ్డగాడిద. నువ్వెవుడ్రా నా ప్రార్థన వినడం చెప్పడానికి? నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్దిరా, దాన్ని ఎవడు ఆపలేడు. వింటాడు. మనుషులకు చెవులు ఇచ్చినవాడు ప్రార్థన వినడా? యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా అనే పాట విన్నారా మీరు? విన్నారా? యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమే బుడగునన్నా. అరే నువ్వు ఏడాడో తాత నాటి దేవులాడుకొచ్చి పాడుతావు, మాకేం తెలుసురా నీ పాటలు. నువ్వు పాటలు రాసి పాడినోళ్ళు పోయి కూడా చాలా కాలం అయి ఉంటుంది. నువ్వేదో శతాబ్దాల నాటి పాటలు తీసుకొచ్చి పాడుతావు. నువ్వు ఎక్కడ దేవులాడుకొచ్చుకుంటావురా ఇవన్నీ అని అనుకుంటారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ఒక చరణం ఉందండి, ఎంత పులకరించిద్దో ఆ చరణం నేను విన్నప్పుడు. మొత్తం పాడాలని టెన్షన్ పడవాకండి, 7 చరణాలు ఉన్నాయి, అన్ని పాడాలే. కానీ మీకు తెలియాలి ఎలా స్పందిస్తాడో తెలియాలి. ఫస్ట్ పల్లవి పాడి తర్వాత చరణం పాడతాం. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమే బుడగునన్నా, భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమే బుడగునన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది 6వ చరణం. తల్లిదండ్రులు విడిచిన గాని తాను, తల్లిదండ్రులు విడిచిన గాని ఆగురా మీరు ఆ పదాలు చూడండి చాలు. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. అక్కడ స్క్రీన్ మీద వరుస క్రమం లేదు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు అంటే అర్థమైందా? అమ్మా అంటే అయా అనుకుంటా అమ్మ పలికినట్టు పలుకుతాడంట. ఆదమర్చి నిద్రపోతున్న బిడ్డ సడన్గా డాడీ అంటే అని ఎంతలా నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి నాన్న స్పందించినట్టు స్పందిస్తాడట. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా,
ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమిపుడగునన్న. ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమిపుడగునన్న. యేసు వంటి ప్రియ తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. వినండ్రా 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 వినండ్రా, ఒకటే కొట్టుడు. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు. యేసు వంటి ప్రియ దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వస్తాడంట. ఆ మాట ఓ నోహో అనే మాట ఏంటో తెలుసా? ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం. ఓహో అనుకుంటూ వస్తాడంట. ఏం జరిగింది? ఎందుకు అంతలా కేకేశావు? ఎందుకు అంతలా వేడి పేడ్చావు? ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకు అంత కలవరపోయావు? నానా అంటే చాలు, ఏం నా బిడ్డ అనుకుంటూ వస్తాడు. వెంటనే స్పందిస్తాడంట. అది అది అదని అర్థం. అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి వల్లనే ఆదమచ్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మ లేచి పరిగెత్తుకుంటూ పోయి బిడ్డ మీద చేసేసింది. ఏమన్నా ఆలస్యం చేసిద్దా? ఆ అమ్మ కంటే ఎక్కువ నా యేసయ్య. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని. ప్రతి ముఖం నిన్ను కాకపోతే ఎవరిని పట్టించుకుంటాడు? వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలని. దరిద్రుడు 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 కూడా ఉన్నాడు, శత్రువు దరిద్రుడు. వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ. వాడి మాటలు ఎందుకు వింటాను? వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను? విశ్వాసం అనుడ్డాలు. ఏం విశ్వసించాలి? నా ప్రార్థన మా నాన్నకి వినపడింది. అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న. ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు. ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో నన్ను దరికి వచ్చు. అలా ప్రార్థన వింటంగా దిగొస్తాడంట నువ్వు కేక వేస్తే. భక్తుల అనుభవం. ఏ బంధము కూడా చాలదు యేసు అనుబంధానికి. ఏదైనా అనుమతిస్తే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు తప్ప అనవసరంగా ఏది అనుమతించడు. ప్రతి దానికి స్పందిస్తాడు. కాబట్టి నమ్మకం ఉంచుదామా వద్దా? చెప్పండి. అది ఎంత కీలకం మనకి. నా ప్రార్థన ఇందాక నువ్వు నిరుమోకాళ్ళు చేసావు, ఇప్పుడు చెప్పు వెళ్ళిందా లేదా? నోహో అన్నాడా లేదా? జవాబు ఇచ్చుంటాడా లేదా? ఇదే కాదు, నువ్వు ఇంతకు ముందు చేసిన ప్రార్థనలన్నీ నాయన దగ్గరికి పోయినాయి. అన్నిటికీ కలిపి ప్రతి దానికి ఉత్తరం ఇవ్వమని పర్మిషన్ కూడా జారీ చేసేసాడు. నువ్వు పాపివి కదా, నువ్వు పాపం చేసావు కదా, నీ నోరు మంచిది కాదు, నీ కళ్ళు మంచివి కాదు, నీ క్రియలు మంచివి కాదు, నీ ప్రవర్తన దరిద్రం, నీ ఆలోచనలు చండాలం. ఇవన్నీ నా తండ్రికి తెలుసు. నేను ఆయన ముందు ఒప్పుకున్నా. నువ్వెవడిరా చెప్పడానికి? ఒప్పుకున్నా, దిద్దుకున్నా, మారు మనసు పొందా, సరి చేసుకున్నా, ఇంకా అలా ప్రవర్తించొద్దని తీర్మానం కూడా చేసుకున్నా. నా మనసుకు నేను చెప్పుకున్నా. నువ్వెవడిరా క్షమించి నన్ను వదిలేస్తే? నువ్వెవడు ఇంకా కేసులు ఉన్నాయని చెప్పడానికి? కేసు జడ్జి కొట్టేశాడు రా, నా దేవుడు కొట్టేశాడు. గనుక నా ప్రార్థన వింటాడు. ఒకటి ప్రేమను బట్టి వింటాడు, రెండవది నేను ఒప్పుకున్నందున క్షమించి వింటాడు. 3 అసలు ఆయన మా నాన్న. నిద్రలో ఉలిక్కిపడి కేక వేసిన బిడ్డ దగ్గరికి అదే ఉలికిపాటుతో లేచి పరిగెత్తే తండ్రి వలె నా తండ్రి నానా అంటే ఏమి నా కుమారి నా కుమారుడా అనుకుంటా పరిగెత్తుతాడు మా అయ్య. మాకున్న అనుబంధం అదిరా, మాకున్న అనుబంధం అది అని చెప్పాలి.
నీ మనసుకు చెప్పుకో చాలు, వెళ్ళిపోతే వాడికి సంకేతం. ఎందుకంటే వాడు వదిలేస్త్రాలన్నీ నీ మనసు మీదే వదులుతాడు. డౌట్స్ అన్నీ నీ మనసులోనే పుడితే విరుగుళ్ళు కూడా నీ మనసులోనే నువ్వు వేయాలి. ప్రశ్నలు అక్కడే పుట్టిస్తాడు, సమాధానాలు అక్కడే తేలాలి. దాడి అక్కడే జరిగింది, తిరిగి ప్రతి దాడి కూడా అక్కడే జరగాలి. వాడి బాణాలన్నీ తుత్తునియలు చేయాలి. అర్థమైందనుకుంటున్నా ఒకటి. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొర్రపెట్టుట, ప్రార్థన. ప్రార్థన. కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి. ప్రార్థన లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, పట్టుదలగా మొర్రపెట్టే అనుభవాలు లేవు. అంత ఆర్డినరీ 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 ఆర్డినరీ. నేను చెప్తున్నానండి, ఎంత ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన, ఎంత విపత్కర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి, రౌండప్ చేసేసి నిన్ను ఇరికించిన, ఒక్కటి చేయి, ఒక్కటి చేయి. దన్మని మోకాళ్ళే, దన్మని మోకాళ్ళే, వెంటనే మోకాళ్ళే. చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా మారిపోతే అప్పుడు అడుగు. మోకాళ్ళే, మోకాళ్ళే, మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి, నన్ను శత్రువు చుట్టుముట్టాడు ప్రభువా, తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు, నన్ను సేవ్ చేయి, ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయ. మోకాళ్ళేసి ఒక్క మాట నువ్వు అడుగు, ఒక మాట అని చూడు. కానీ కుట్రేందో తెలుసా, నిన్ను మోకాళ్ళు వేయనీయుడు వాడు. వేరే చెత్త ఆలోచనలు అన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయ బుద్ధి కాదు. ఎందుకంటే నీ బాడీ నీ కోఆపరేట్ చేయదు, దాన్ని మొద్దుబారుస్తాడు వాడు. మోకాళ్ళు వేయనీయుడు, అది ఒక్కటి తప్ప అన్నీ చేస్తావు. నువ్వు విపరీతంగా ఆలోచిస్తావు, టెన్షన్ ఫీల్ అవుతావు, భయం ఫీల్ అవుతావు, ఒత్తిడి ఫీల్ అవుతావు, నరక యాతన అనుభవిస్తావు, కానీ మోకాళ్ళు వేయవు. ఎందుకు? రెండు కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిద్దిలే అనే నిరాశ. ఏం జరిగేదేంది? ఏం జరిగేదేంది? మోకాళ్ళు నీ మొర్ర పెడితే కాకులు ఆహారం తెచ్చినాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సముద్రం పాయలైంది. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సచ్చినోడు తిరిగి లేచాడు. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి. మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. బలిపీఠమును, బలిపీఠం మీద ఉన్న పశువు మాంసమును, రాళ్లను కూడా బుక్కి చేసింది. ఏం జరిగిద్ది మోకాళ్ళు ఉంటే? ఏం జరిగిద్ది మోకాళ్ళు ఉంటే అంటే, ఆది కాండం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరిగినాయి, జరగాల్సినవి అన్నీ. ఇంకేం చెప్పాలి నీకు? కానీ ఇవేవి గుర్తురావు, మెదడు మొద్దుబారిపోయిద్ది, మైండ్ పనిచేయదు. దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను, సమయమందును అసమయమందును, అనుకూలతలోను ప్రతికూలతలోను కూడా మోకాళ్ళు నీ మొర్రబెట్టడం నేర్చుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, అది సాధన చేయాలి బిడ్డ. మనం దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏది సాధన చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములలో ఒక అద్భుతమైన, తిరుగులేని బలమైన ఆయుధము ప్రార్థన. ఏం చేయొద్దు, మోకాళ్ళే అంతే. నాకు ప్రార్థన కూడా రావట్లేదు, రాలేదనే చెప్పు మోకాళ్ళేసి. ప్రార్థన కూడా రావట్లేదా, మోకాళ్ళేసి చెప్పు, ఆ మాటే, అదే ప్రార్థన అయిపోయింది. నాకు ప్రార్థన కూడా రావట్లేదు తండ్రి, ప్రార్థన రావట్లేదు తండ్రి అని ఆ ముక్క మోకాళ్ళేసి చెప్పు. ఎందుకు రాదో ఆయన చూసుకుంటాడు. కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎప్పుడు మండుతానే ఉండాలి. దాని మీద ప్రార్థన అగ్ని ఆరకూడదు. వాడు ఆర్పుతాడు బిడ్డ. ప్రార్థనా జీవాన్ని చల్లారుస్తాడు, ప్రార్థన పట్ల భారాన్ని తగ్గిస్తాడు, ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. నీ చుట్టూ కూడా అలాంటి క్లైమేటే ఉండేటట్టు చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనకు పోదామంటే ఆపేవాళ్ళు ఎక్కువ. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనను ఆపేవాళ్ళు ఎక్కువ. నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండేటట్టు ఆ క్లైమేట్ క్రియేట్ చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపే వాళ్ళని నీ దగ్గర ఉండనీయడు, వాళ్ళతో స్నేహంలో నిన్ను ఉండనీయడు, ఏవో క్లాసులు కల్పించి నిన్ను వాళ్ళని విడగొట్టేస్తాడు.
ప్రార్థనా పరుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు, ఆత్మీయుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు. వాళ్ళలో చిన్న చితక ఏవో లోపాలు చూపించి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు పెద్ద నువ్వే స్పెషల్ మంచి అన్నట్టు బిల్డప్ ఇచ్చి అందరినీ దూరం చేసుకొని చివరికి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితుల్లో నిన్నేస్తాడు వాడు. ప్రార్థనా పరుల సహవాసాన్ని వదిలిపెట్టకూడదు, ప్రార్థనా జీవాన్ని కోల్పోకూడదు. నీ చుట్టూ అవకాశం ఉన్నంత వరకు ప్రార్థనా పరులు ఉండేటట్టు క్లైమేట్ జాగ్రత్త పడు. ఒకవేళ నీ చుట్టూ ఉన్నోళ్ళంతా బలహీనలేనా, కనీసం నువ్వన్నా కాస్త బలంగా కదిలి వాళ్ళని ప్రార్థన కీడు. అప్పుడు నువ్వు భద్రంగా ఉంటావు, లేకపోతే నువ్వు అవుట్. ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది నాయనా? ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది, యుద్ధానికి పనికిరాదు. ప్రార్థన ఒక బలీయమైన ఆయుధము, కానీ ఏం చేద్దాం, నువ్వు దాన్ని సాధన చేయటం మానేశావు, అలవాటు తప్పిపోయింది. అందుకే శ్రమలో ఏడుస్తున్నావు తప్ప మొరపెట్టలేకపోతున్నావు. అదే ప్రార్థనా జీవం నీలో కొనసాగినంత వరకు చిన్నదానికి పెద్దదానికి మోకాళ్ళుని మొర్రపెట్టడం నేర్చుకున్నావు, అందువల్ల ఎన్నో విజయాలు సాధించావు. రాను రాను ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది, ప్రార్థనా పరుల సహవాసం తగ్గిపోయింది. ప్రార్థన అంటే ఒక రకమైన వెగటు స్టార్ట్ అయింది. అదొక్కటి మానేసి మిగిలిన చెత్తంతా చేయటం మొదలుపెట్టావు. ఆయుధం దేవుడు బలమైన ఆయుధం ఇచ్చాడు, కానీ అది మొద్దుబారిపోయింది. మరి యుద్ధంలో నువ్వు తన్నులు తింటావా, వాడిని తంతావా? మొద్దుబారిపోయిన ఆయుధం సంఖలో పెట్టుకుని ఏం చేస్తావు? తన్నులు తింటాం తప్ప తన్నలేవు, పొడిపించుకోవటం తప్ప పొడవలేవు. ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. లేదన్నా మాకు అర్థమైందంటే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేనేం చెప్తున్నాను? ఏ జామునైనా సరే, మధ్యరాత్రి అయినా సరే, నీకు అర్థం కాకపోతే, నీ మనసు గలిబిలిగా ఉంటే, ఆందోళన నీకుంటే, మోకాళ్ళు నీ నానా అని ఒక మాట పిలు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోయను చూదరికి వచ్చు, వెంటనే స్పందిస్తాడు. ఇంకా చెప్పాలంటే అలాంటి విపత్కర పరిస్థితులలో నీవు ఆయనను పిలవాలని రెడీగా ఉంటాడు. ఎందుకంటే సిచ్యువేషన్స్ తెలుసు కదా ఆయనకి, నువ్వు ఎలాంటి సన్నివేశాలు ఇరుక్కుపోయావో తెలుసు ఆయనకి. పిలువురా బాబు, ఇప్పుడు పిలువురా అని అంటుంటాడు ఆయన. నువ్వు అదొక్కడిదా పని చేస్తావు. ఎందుకంటే 3 కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఇప్పుడు పిలిచిన జవాబు ఏమొచ్చింది లేని, మూడవది ఇంతకుముందు పిలిచాను జవాబు రాలేదని నిరాశ. ఒట్టిదే. నేను నా అనుభవం చెప్తున్నాను. కొన్నిసార్లు ప్రార్థన ఒక్కటి చేయకుండా అన్ని రకాలుగా తిప్పలబడ్డా. కొన్నిసార్లు ఎదుర్కొన్నప్పుడు, కొన్ని శోధనలో నా వల్ల కాల, గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక, దేశ లేక, మోకాళ్ళు వేసి 10 నిమిషాలు అలాగా మాట్లాడానో లేదో, అప్పటిదాకా చుట్టుముట్టిన దురాత్మలన్నీ ఆ క్షణాన్ని వెళ్ళిపోయి ప్రశాంతత. దేవుని ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా నిద్రమోహండా? ముందే చేయాలరా పని. ముందే చేస్తే ఇంత ఒత్తిడి ఉండదు కదరా. ముందే చేయాలి. యుద్ధ భూమిలో ఉన్నామని మర్చిపోవద్దు. శత్రువు దాడి నిరంతరం జరుగుతుందని మర్చిపోవద్దు. మెలకువ కోల్పోవద్దు. ఆయుధములను పదును పెట్టుట మానొద్దు. ఆయుధములను పదును చేయుట అంటే ప్రతి దినము దానిని వాడకములో ఉంచుట. కత్తిపీట తీసుకొని రోజు కోస్తూ ఉన్నారనుకోండి, సన్నగా బ్లేడ్ మాదిరి అయిపోయింది. కోసే కొద్దీ పదును ఎక్కిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి అమ్మో, నేనే కత్తిపీటలు పెట్టి కోశానయింది. మరి మీరు చెప్పరే, కోసేవాళ్ళు చెప్పరే? కూరగాయలు కోయరా, మాంసం కోయరా, చికెన్ కోయరా, మటన్ కోయరా, అబ్రాం కోయరా? దేవునికి స్తోత్రం. మరి కోసే కొద్ది సన్నగా బ్లేడ్ లాగా తయారైద్ది. అట్లా కాకుండా వాడకుండా పక్కన పెట్టే 1 సంవత్సరం పాటు నువ్వేం చేయొద్దు. ఒట్టిగా పక్కన పెట్టే, పనికొచ్చిద్దా? పోనీ నెలపాటు పక్కన పెట్టి పనికొచ్చిద్దా? ఏమైద్ది? పోనీ పదును పెట్టించే పెట్టు, ఏమైద్ది?
అదే పదును పెట్టి రోజుకు దాన్ని వాడకంలో పెట్టు, వాడే కొద్దీ నునిపెక్కిద్ది, పదునెక్కిద్ది, బ్లేడ్లా తయారయ్యిద్ది. నువ్వు కాస్త ముంపుగా అట్లా అన్నావంటే అబ్రాం కాదు, నీ వేలు కట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? మాట చెప్తున్నానండి. వాడకంలో పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు అవసరమైద్దో తెలియదు ఆయుధము. అందుకే ఎప్పుడు సన్నద్ధులమై ఉండాలన్నాడు. సన్నద్ధులమై ఉండాలి. వాడకంలో పెట్టవలసిన ఆయుధముల్లో మొట్టమొదటిది ప్రార్థన అనే ఆయుధం. ఆత్మలో ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. అది మెళకువ. అంటే ప్రార్థనా జీవితం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లాలే కానీ చల్లారిపోకూడదు. కానీ చల్లారుస్తాడు వాడు. నువ్వే పోరాడి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నువ్వు చురుకుగా ఉన్నంత వరకు వాడు నిన్ను ముట్టడానికి ట్రై చేయడు. ప్రార్థనలో నువ్వు విరివిగా గడుపుతున్నంతసేపు వాడికి భయం. అబ్బో మనిషి మెలకుగా ఉందండోయ్, ఇప్పుడు పోయానంటే మొహం పగిలిద్ది నాకు. వాడు ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలుసా? నువ్వు ప్రార్థనా జీవాన్ని ఎప్పుడైతే కోల్పోతావో, అక్కడ వాడి ఆలోచనలతో ఏకీభవించి ఎప్పుడైతే నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తావో, అప్పుడు నీ ఏమరుపాటే వాడి అవకాశం. శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడు అన్నయ్య? నువ్వు ఎప్పుడు నిద్రపోతావు అప్పుడు దంతాడు. ఇంక నీకు స్పెషల్ టైం ఏముంది? నీ ఏమరుపాటే వాడి సిద్ధపాటు, వాడి దాడి చేసేటువంటి టైం. అందుకే బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన దేవుడు మనకిచ్చిన ఆయుధములలోకెల్లా పెద్ద ఆయుధము, శ్రేష్టమైన ఆయుధము. దానికి ఎంత బలం ఉందంటే, ఆ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఇచ్చాడంటే దేవుడు. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, 10 దినాలు ప్రార్థన చేశారా, ప్రసంగం చేశారా? పెద్దగా చెప్పాలి. పాస్టర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది. సేవకులు కూడా తెలుసుకోవాలి. నేను అందరం లైవ్లో ఉన్నవాళ్ళు సేవకులు ఉంటారు. చాలామంది దైవజనులు కూడా వింటారు ఈ ఉపదేశం. అందుకని చెప్తున్నాను నేను. జూమ్లో కనపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో సేవకురాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మొత్తానికి ఉన్నారు. అందరికీ చెప్తున్నాను నేను. ప్రసంగం చేయమంటే దైవజనులు 10 దినాలు కాదు 20 దినాలైనా చేస్తారు. ప్రార్థన చేయమంటే గంట చేయలేరు. కానీ ఇక్కడ దేవుడు చూపిస్తున్న మోడల్ ఏంటంటే 10 దినములు ప్రార్థన చేశారు, పావు గంట ప్రసంగం చేశాడు, అయిపోయింది. 3,000 మంది వరుస పెట్టి బాప్తీసం పొందారు. ప్రార్థన ఎక్కువ, ప్రసంగం తక్కువ. ప్రార్థన ఎక్కువ, ప్రసంగం తక్కువ. కానీ ఇప్పుడు జరుగుతున్నది రివర్స్. ప్రసంగం ఎక్కువ, ప్రార్థన తక్కువ. ప్రసంగం ఎక్కువ, ప్రార్థన తక్కువ. అందుకే అది పసలేని ప్రసంగం అయింది. ఎవరిని గెలిచట్లా. ప్రార్థన లేని పసలేని ప్రసంగాలు 3,000 చేసినా కూడా సరిగ్గా మారట్లా. అప్పుడేమో 10 దినాలు ప్రార్థన చేసి ప్రార్థనా శక్తితో పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన పావు గంట ప్రసంగం బాప్తిస్మాలు ఈ లేక సచ్చి ఉంటారు నాకు తెలిసి. 3,000 మందికి ఏంది? ఒక్క పూట 400 మందికి బాప్తిజం ఇచ్చేటప్పటికి అయిపోయింది నా పని. కొంతమంది తెగ అడుగుతుంటారు, వేలాది మందిని రక్షించాలి ప్రభా అంటే రక్షణలోకి వస్తారు. బాప్తిజం ఇవ్వటం నీ వల్ల ఇద్దని రా అని అంటాడు. ఇస్తా ప్రభా అంటే ఎంతమందికి ఇస్తావు ఈరా అంటాడు. ఒక్కొక్కళ్ళు కింటాన్నర ఉంటారు. వాళ్ళని ఒక్కోసారి అలా ముంచి లేపాలంటే మామూలుగానే కింటా బరువు ఉంటారు, నీళ్ళలో తడిసి ఇంకా అంత బరువు పెరుగుతారు. అంతలా మనుషులు, అరే నేను ఇంత లావు ఉన్నాను, వీడు బక్కోడు ఏమి లేపుతాడు అనుకుంటారా? పసిపిల్లల్లా ఒరిగిపోతారు. ఇక కింటా బస్తాన్ జరిగేసినట్టే ఉంటుంది. దేవునికి అట్టాంటి శాల్తీలో ఒక 60 డజన్ మంది తగిలారంటే చాలు, ఇక అయ్యగారు రొప్పలేక సత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. మరి 3,000 మంది కంటే వాళ్ళు ఎట్లా ఇవ్వంటారు? అయినా సరే ఎంత రొప్పి వచ్చినా, ఆయాసం వచ్చినా, అలసడు వచ్చినా, ఎంతమంది బస్తాలు వచ్చినా మొత్తాన్ని రక్షణలోకి నడిపించేశారు. అంటే ఒకరే ఎవరో అనేక మంది ఇచ్చుంటారు నాకు తెలిసి. ప్రార్థన తక్కువ, ప్రసంగాలు ఎక్కువైతే ఎట్లయ్యా? ప్రార్థన ఎక్కువ, ప్రసంగం తక్కువ.
అప్పుడు ఉంటుంది పవరు. ఇది పాస్టర్స్ కూడా గ్రహించాల్సిన విషయం. ఎక్కడన్నా చూడు, అపోస్తల కార్యం మొత్తం చూడండి, వాళ్ళు ఎక్కువ ప్రార్థన 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 ప్రార్థన, సమయం దొరికితే ప్రార్థన, సమయం దొరికితే ప్రార్థన. ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఎలా వాడామో అప్పుడు వాళ్ళు ప్రార్థన అలా వాడారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాస్టర్లు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మన సెల్ ఫోన్ సమయమందును అసమయమందును ఎడతెగక సెల్ ఫోన్ నందు ఎలాగుంటిమో మనం, ఆనాడు వారు ప్రార్థన యందు అలాగ దేవునితో ఉన్నారు. ఈరోజు సమయమందును అసమయమందును ఏ కొంచెం అవకాశం దొరికినా దన్మని ఆయుధం బయటికి తీసి టపి నొక్కి, ఎలాగైతే సెల్ ఫోన్ ద్వారా లోకముతో మనం గడుపుతున్నామో, సెల్ ఫోన్ ద్వారా లోకమునందు మనం సమయమందును అసమయమందును ఎడతెగక ఎలాగుంటిమో అలాగున వాళ్ళు ప్రార్థన ద్వారా ప్రభునందు ఎడతెగక అలాగుంటిది. ఎందుకు కొడుతున్నారు? కరెక్ట్గా చెప్పాననే. మారాలి కదా, మనం మార్చుకోవాలి కదా, దిద్దుకోవాలి కదా. లేకపోతే గొప్ప ఉజ్జీవం ఎలా చూస్తాం మనం? చెప్పుకునేటప్పుడు నిజమే 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 అని, ఏమండి, రెజిలింగ్కి పోయేవాడు బయట ఇలా 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 తెగొట్టినట్టు కొట్టి తీరా సీన్లో పోయిన తర్వాత వాడి చేతను తిన్నట్టుంది మన పని. ఏమండి, ఆ బాక్సింగ్ చేసేవాడు బయట బాగానే కొట్టాడు, సీన్లో పోయినా వాడి చేతను తిన్నట్టుంది మన పని. ఇక్కడ ఉన్నంతసేపు అందరూ మండుతారు, నిజమే కరెక్ట్, ఇక నుంచి అంటారు. కోటం అయిపోయి బయటికి పోగానే మళ్ళా అవన్నీ పోతాయి. మళ్ళీ ఆయుధం తీస్తారు, మళ్ళా లోకమునందు ఉండునట్లు బానిసలు అయిపోయారు. అందుకే గొప్ప ఉజ్జీవం కనబడట్లా. ఆత్మల హృదయమందు పొడవబడిన అనుభవాలు లేవు ఇప్పుడు. దైవజనులలో లేవు, సంఘములో లేవు. అదే చేంజ్ రావాలి, అదే చేంజ్ కావాలి, మార్పు రావాలి, మార్పు కావాలి. 10 దినాల ప్రార్థన ఎక్కడ, పావుగంట ప్రసంగం ఎక్కడ? మీరు చదవండి కావాలంటే ఇంటికి పోయి. పేతురు చేసిన ప్రసంగం మీరు చదవటం మొదలు పెడితే ఖచ్చితంగా 3-4 నిమిషాల్లో అయిపోయింది. అంత నిమిషాలు కూడా పట్టదు. 2-3 నిమిషాల్లోనే పేతురు వాళ్ళతో చెప్పిన మాటలన్నీ టపి చదివేయచ్చు. వీడితో పాటు ఇంకా అనేక సంగతులు మాట్లాడాడని ఉంది. అంత కలిపి ఓ పావుగంట. కాబట్టి బలమైన ఆయుధం ఏది? మనం చెయ్యనిది ఏది? చెప్పండి. సముద్రాలు పాయలు చేసినది ఏమిటి? బండ నుండి జలములను తెప్పించింది ఏమిటి? ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించింది ఏమిటి? ఆకాశం నుండి అగ్నిని దించింది ఏమిటి? కాకుల ఆహారం తెచ్చింది దేనివల్ల? అవునా? మృతులు సజీవులైంది దేనికి? దేవుడు జవాబిచ్చేది దేనికి? మనం ఎక్కువగా చేయింది ఏమిటి? అది ఇప్పుడు ఒప్పుకున్నారు. నవ్వుకోండి మంచిదే, కానీ నవ్వి వదిలేయకండి. తీవ్రంగా తీసుకొని సిగ్గుపడి ఇక దానికి పదును పెట్టండి. నువ్వు తరచుగా ప్రార్థన 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 అనుకుంటా నీ శరీరాన్ని కాస్త వంచి చిన్నగా సాధన చేస్తే ఏం లేదండి. మన బాడీకి ఓ లక్షణం ఉంది, మన బాడీకి ఓ లక్షణం ఉంది. దాని తప్పేం లేదండి. దాన్ని మనం వంచాలా. తప్పంతా మందే. ఇంక నేను ఎక్కువ చెప్పను ప్రసంగం అని చెప్పా కదా, ఈ ఒక్క ముక్కే. శరీరానికి నువ్వు రోజు పొద్దున్నే 11ంటికి ఫుడ్ పెట్టు. పొద్దున్నే 11 అనుకోవద్దు, 11ంటికి పెట్టు. మళ్ళీ మరుసటి రోజు ఒక 10-15 రోజులు అట్లా పెట్టు. 11ంటికి తింటాం మొదలుపెట్టు. 12వ రోజుకి మళ్ళీ 11ంటికి తప్ప మిగిలిన సమయంలో ఆకలి కాదు. 11ంటికి ఆకలి అయితే మధ్యాహ్నం 3ంటికి పెట్టు, లేదా 4ంటికి పెట్టు. హోటల్లో అప్పుడప్పుడు తింటుంటా కదా, అక్కడ తినే బిడ్డలను అడుగుతా. కొన్నిసార్లు పొద్దున్నే పోయి తింటాను కదా, మీరు తిన్నారమ్మా అని అడుగుతా. 11ంటికి తింటామన్నా అంటారు. ఆకలి కదా అమ్మా అంటే అలవాటు అయిపోయిందమ్మా అంట. ఒకవేళ మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళాను అనుకో, అప్పుడు అడుగుతా తిన్నారమ్మా అని. 4ంటికి తింటామన్నా, అందరూ వెళ్ళిపోతారు అప్పుడు తింటామన్నా. ఆకలి కాదమ్మా అంటే అలవాటు అయిపోయిందన్నా. 11ంటికి 4ంటికి నైటు ఒక టైం, అట్లా బాడీని అలవాటు చేసుకున్నారు. నిద్ర కూడా అంతే. చూడండి, మీరు కావాలంటే రోజు 10ంటికల్లా నువ్వు పండుకోవటం అలవాటు చేయ బాడీకి.
కరెక్ట్గా 10 కాగానే నిద్ర వచ్చింది. 1 గంటకు అలవాటు చేయి, 1 గంటకు అలవాటు చేయి. ఏదన్నా ఊరు పోయినప్పుడు నువ్వు 10ంటికి పండుకునే ఛాన్స్ వచ్చిందనుకో, అబ్బా 10ంటికి పండుకునే ఛాన్స్ వచ్చిందని నువ్వు పండుకో. అటు దొరలట్టు పురుగు దొర్లినట్టు దొరలటం తప్ప కరెక్ట్గా నువ్వు 1 గంటకు నిద్రపోయే టైం వచ్చిందాక నిద్ర రాదు నీకు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? బాడీకి నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. అలాగున ఇప్పటిదాకా సెల్ ఫోన్ విపరీతంగా వాడి దానికి అలవాటు చేశాం కాబట్టి నిద్రలో మెలకు వచ్చినా కూడా దేవుడు ఆడుకునే పరిస్థితి వచ్చింది. అంటే బాడీ అలా కనెక్ట్ అయిపోయింది దానికి. ప్రార్థనకు అలవాటు చేయ అట్లా సమయమందును అసమయమందును అవకాశం దొరికినప్పుడల్లా మోకాళ్ళు నయా స్తోత్రం 4 మాటలని మళ్ళీ లెగుస్తూ ఉండు. ఆటోమేటిక్గా కొద్ది రోజులకి నీ బాడీ అలా అలవాటు అయిపోయింది. మరి అపోస్తలులు అట్లా అలవాటు చేశారు. ఆకలి అవుతుంది, వాళ్ళేమో వంట చేయటం లేట్ అయింది. మరి ఏం చేయాలా? కూర్చొని ఆ వంకాయ వేపుల్లో కాస్త ఎల్లిపాయ కారం తట్టిస్తే సూపర్ ఉంటుంది అమ్మా అని కూర్చొని ఆడ మీటింగ్ పెట్టలా. రొట్టెలమ్మా ఇలా మడతేసి మళ్ళీ రుద్ది మళ్ళీ మడతేసి రుద్దితే పొరలు వచ్చిద్దమ్మా అని పొర్రొట్టెల గురించి మాట్లాడాలి అక్కడ పేతురు. వాళ్ళు ఏదో వంట చేస్తున్నారు, ఈ ఖాళీ టైం నేనేం చేయాలని పోయి మోకాళ్ళు వేసాడు. అప్పుడు దర్శనం చూశాడు. ఆ తర్వాత కొర్నేలు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉజ్జీవం వచ్చింది. ఏ కొంచెం అవకాశం దొరికినా వెళ్ళి తప్పీమని మోకాళ్ళేయి అనేది వాళ్ళ శరీరమునకు వాళ్ళు ఇచ్చిన సాధన, ట్రైనింగ్. భక్త సింగ్ గారు నైట్ మోకాళ్ళు వేస్తే ఇక ఎప్పుడు లెగుస్తాడో తెలియదు ఆయన. వేల ప్రాంతములలో ఉజ్జీవం రావడానికి ప్రార్థన 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 ప్రార్థన. ఆయన పక్కన శిష్యుడు పక్కేసుకున్నాడు, ఆయన కూడా పక్కేసుకున్నాడు పండుకుందా. ఆయన మోకాళ్ళు వేసాడు, మనవాడు కూడా మోకాళ్ళు వేసాడు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, మనవాడు పండుకున్నాడు, నిద్రపోయాడు. 12ంటికి లేచి చూశాడు, ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. 2ంటికి లేచి చూశాడు, ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు. 4ంటికి లేచి చూశాడు, మోకాళ్ళ మీదే ఉన్నాడు. ఆయన ఎప్పుడు వండుకుంటున్నాడో ఆయనకి అర్థం కావట్లా. ఆయన మోకాళ్ళ మీదే కనపడుతున్నాడు ఎప్పుడు చూసినా. చివరికి తెల్లవారింది, అతను పక్క దులుపుకొని లేచాడు. ఈయన మోకాళ్ళ మీద నుంచి పక్క దులుపుకొని వెళ్ళిపోయాడు. సుష్టుగా భోంచేసి బెస్ట్గా రెస్ట్ తీసుకుంటే కడతాడా? వేల సంఘాలు ఏమయ్యా? కాదు కాదు, త్యాగం, ప్రార్థన, ప్రార్థన మూల్యం. మోకాళ్ళుని మొర్ర, గోజులాట, ప్రభా ప్రభా అయ్యా 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 అయ్యా. శరీరమును అలా అలవాటు చేశాడు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ డానియేల్ గారు, జో గారు ఏకాంత ప్రార్థన నేర్పారు. ప్రార్థన 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 ప్రార్థన. బలమైన ఉజ్జీవాన్ని చూడాలంటే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. అనర్గళ ప్రసంగాలు చేయాలా, ఆఖరి ప్రార్థన ఎక్కువ చేశారు. లక్షల మందిని ప్రభావితం చేశారు దేవుని కోసం. ముంగమూరి దేవదాసయ్య గారు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సమయమందును అసమయమందును ప్రార్థన. దరిద్రులకు తెలియదు. షాలేం రాజన్న వాళ్ళని గురించి వీళ్ళని గురించి వాళ్ళని గురించి వీళ్ళని గురించి మాట్లాడతాడు. ఒరే దరిద్రుడా, వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి మాదిరి ఉందిరా, వాళ్ళ కాలు గోటంత చేయవరా నువ్వు అంటాను నేను. ఎగతాళి చేసే ప్రతి విధవకి చెబుతున్నాను నేను. శిఖరాగ్రం మీద ఉన్నారా వాళ్ళు భక్తులు. భక్తి నేర్పారు, ప్రార్థన నేర్పారు, పవిత్రత నేర్పారు, దేవుని కోసం బ్రతకడం నేర్పారు, దేవుని కోసం భగ్గున మండటం నేర్పారు. భక్తుల్ని గౌరవించడం తెలిస్తే కాదు భక్తి అవ్వటానికి. అసలు వాళ్ళ త్యాగం ఏంటి, వాళ్ళ సమర్పణ ఏంటి, వాళ్ళు చెల్లించిన ప్రార్థన మూల్యం ఎంత, తద్వారా వచ్చిన ఉజ్జీవం ఎంత. ఒక తరమును ప్రభావితం చేసేంత యోధులుగా తయారయ్యారు వాళ్ళు. సరైన ప్రార్థన మూల్యం చెల్లించకుండా సరైన పరిచర్య చూడలేం, సరైన ఉజ్జీవం చూడలేం, మన జీవితాల్లో కూడా సరైన కార్యాలు చూడలేము. మన శరీరమునకు, మనసుకు, ప్రాణమునకు, ఆత్మకు అలవాటు చేసుకుందాం, సాధన చేసుకుందాం, పదును పెడదాం ఆయుధానికి.
పదును లేని ఆయుధమే అయినది పనికి రాదు. పదును లేని ఆయుధం దేవుడిచ్చిందే అయినా సరే పనికి రాదు. ప్రార్థన ఒక ఆయుధము, వాక్యం ఒక ఆయుధము. తెలుసా మీకు? వాక్యం ఒక ఆయుధం. వాక్య ధ్యానం. నైట్ పండుకుంటావు, ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్లో చక్కగా వాక్యం చదువుతూ ఉంటారు వాళ్ళే. పండుకొని స్క్రీన్ చూస్తూ ఉంటావు నైటు, నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకొని నేను నిద్రపోతావు. సైంటిఫిక్గా చెప్పింది ఏంటంటే పడకపోయే ముందు 2 hours ముందు స్క్రీన్ చూడటం ఆపేసేయాలి. కనీసం 2 గంటల ముందు స్క్రీన్ ఆపేయాలి. నువ్వు మంచం ఎక్కి కూడా స్క్రీన్ చూస్తూ ఉంటావు. నిద్ర ఎట్ట వచ్చింది నీకు? దెయ్యం ముఖం వేసుకొని ఎట్టొచ్చింది? రాదు. ఆపేయాలి. నువ్వు ఒక పని చేయి, తెలివిగా చక్కగా వాక్యం పెట్టుకో, లైట్ ఆపేసేయి, పక్కన పడేసేయి. వాక్యం వస్తూ ఉంటుంది, నీ మెలుకు ఉన్నంత వరకు వింటావు. ఆ వింటనే నిద్రలోకి వెళ్ళిపోతావు. విను. వాక్యం వెళ్ళని, బాడీలోకి, హృదయంలోకి వెళ్ళని. నీ సర్వ శరీరమున కదా ఆరోగ్యం అన్నాడే, నీ ఎముకలకు సత్తువ అన్నాడే, నువ్వు చేయనదంతా సఫలమగునన్నాడే. వాక్యము నీలో ఎంతగా ప్రవేశించిద్దో నీ శరీరములో అంతగా మార్పులు వస్తాయి. నీ బాడీలో వెనక్కి తిరగని రోగాలు కూడా తిరిగిపోతాయి యేసు నామములో. స్వస్థత వచ్చింది. తీసుకోను, వాక్యం తీసుకో, బాగా వాక్యం విను. రోగంలో ఉన్నావా? మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కానీ 5 వింటా ఉండు. యేసయ్య చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. అపోస్తలు చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. విను. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలు 5 విను. విశ్వాసము ప్రజ్వలించింది ఇక నీలో. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ఆ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగించిద్ది. నీ సర్వ శరీరము విడుదల పొందడానికి అది కారణమైంది. వాక్యం వినటానికి అలవాటు చేయి నీ చెవులని, వాక్యాన్ని ధ్యానించడానికి అలవాటు చేయి నీ కళ్ళని. సాధన చేయి. ఇచ్చిన ఆయుధం పెద్దది, గొప్పది, కానీ అది మొద్దుబారిపోయిందంటే. ఆదివారం మూస్తే మళ్ళీ ఆదివారం బయలుదేరేటప్పుడు టపి దులిపి వస్తారు. నేను ఇక్కడ పాట ఎత్తు, వేద పుస్తకం అంటే ఇగిలి వేద పుస్తకం అని ఎప్పుడు చదివాను? వేద పుస్తకం అని పాడావు. వేద పుస్తకమా వేలలేని నిధి, వేద పుస్తకమా వేలలేని నిధి. చూసారు? అందరూ పాడారు. చదవనోళ్ళు కూడా ఎక్కువ పాడారు. ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది. ఆయుధం ఉంది, తుప్పు పట్టిపోయింది. నీ ఆయుధం ఉంది, వాక్యం అనే ఆయుధం, కానీ దుమ్ము కొట్టుకుపోయింది, మట్టి కొట్టుకుపోయింది. న్యూస్ పేపర్ కొన్నంత విలువ దీనికి లేదు. కానీ న్యూస్ పేపర్ చూడండి, మొత్తం చదువుబుద్ది. అది బైబిల్ పట్టుకో, ఒక అధ్యాయం చదివితే సాలు అనిపించింది. సైతాన్ కుట్రా, వాడి కుట్రా. అదే మామూలుగా మాసపత్రికలు ఉంటాయి చూడు, అవి తీసుకో, చెత్తంతా చదువుబుద్ది అయింది, భలే ఆనందంగా ఉంటుంది. పేజీ తిప్పబుద్ది అయింది, భలే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న దరిద్రం అంతా నీ మెదడులోకి ఎక్కాలిగా, నాశనం అవ్వాలిగా. అందుకు అదే బైబిల్ తీసుకో, ఒక్క అధ్యాయం చదివేటప్పటికి 3 సార్లు ముందుకి 4 సార్లు వెనక్కి పడతారు. నిద్రతో కూడా వచ్చి మార్చుకుందాం. ఆయుధానికి పదును పెడతాం. పదును లేని ఆయుధములు పనికి రావు. శత్రువు చేత ఓటమి తప్ప జయము రాదు. శత్రువు దెబ్బ కొట్టాలి, వాడిని పడగొట్టాలి అంటే ఆయుధం అవసరం, దానికి కూడా పదును అవసరం. ఫిలిస్తీయులు వీళ్ళ ఆయుధాలు పదును లేకుండా చేశారు. అట్లాంటి కుట్ర సైతానుగాడు మనకు చేస్తాడు. కాబట్టి 2 సంగతులు చెప్పాను. మొదటిది, ప్రార్థన ఒక గొప్ప ఆయుధము. గొప్ప విజయాలు, భక్తులు సాధించిన అద్భుతాలు, కార్యాలు, సంఘాలు, పరిచర్య, ఆత్మల రక్షణ అంతా ప్రార్థన మూల్యంతోనే జరిగింది.
దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, జో గారు, ఏమండి ఇంకా భక్తులందరూ కూడా, చాలా వరకు భక్తిపరులందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా. శామ్యుయల్ మోరిస్ భక్తుల చరిత్రలు చదవండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓడలోకి ఎక్కినప్పుడు ఒక్కడు కూడా మారు మనసు లేదు, ఒక్కడికి కూడా మారు మనసు లేదు. శామ్యుయల్ మోరిస్ ఒక బాలుడు, ప్రార్థనాపరుడైన బాలుడు, 17 ఏళ్ల అబ్బాయి. శామ్యుయల్ మోరిస్ స్టోరీ చదవండి. ఓడలోకి ఎక్కినప్పుడు, అమెరికా వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు, 17 ఏళ్ల అబ్బాయి ఓడ ఎక్కినప్పుడు అందరూ తాగుబోతులు, దుర్మార్గులు, నరహంతకులు ఆ ఓడ నిండా. ఓడలో నుంచి శామ్యుయల్ మోరిస్ 5 నెలల తర్వాత దిగేటప్పటికి ఓడలో వాళ్ళందరూ మారు మనసు పొందారు. ప్రసంగాలు లేవు, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ. నో ప్రసంగం. శామ్యుయల్ మోరిస్ లైఫ్ మొత్తం నేను చదివాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టున్నారు. నేను చదివా, కష్టపడి ఆ బుక్ అంతా చదివా. ఆ బుక్ ప్రింట్ చేసినటువంటి వాళ్ళు లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ప్రింట్ చేశారు. చదివా ఆ బుక్ మొత్తం, వాయిస్ చదివా. వినండి, మండిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదానికి మోకాళ్ళే. విసుగుపడుతుందా మీకు? ఇబ్బందిగా ఉందా? రొటీన్గా ఉందా? జనరల్ ట్రీట్మెంట్ లాగా ఉందా? చాలా సీరియస్ అండి. దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అంతే సంగతులు. ప్రార్థన. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని. మనం తయారు కావాలి. రెండవది ఏంటి? వాక్యం. చేతిలో ఉంటే సరికాదు, గుండెల్లోకి ఎక్కాలి, హృదయంలోకి ఎక్కాలి. ప్రార్థన చేసిన వాక్యము వాగ్దానం అయితే ప్రార్థన చేయాలి. ప్రవర్తించిన వాక్యము వాగ్దానం చూసుకుంటా ప్రవర్తించాలి. ఈ ప్రవర్తన వాక్యం ఒప్పుకుంటుందా? ఇలాగ నేను చేయటం వాక్యం ఒప్పుకుంటుందా? ఇలా నడవటం వాక్యానుసారమేనా? వాక్యం బాగా నింపబడితే ప్రతి అడుగు కూడా వాక్యానుసారంగానే పడిద్ది. కానీ మనమే సాధన చేయాలి. అది మన చేతుల్లోనే ఉంది బిడ్డ. నేను సహా చెప్పటమే. నేను వచ్చి మిమ్మల్ని సాధన చేపిస్తానా? నాకు కుదిరిద్దా? కొని మీరు వచ్చి నాకు చెప్తారా? నాకు సాధన చేపిస్తారా? కుదిరిద్దా? నో. దేవభక్తి విషయంలో ఎవరికి వాళ్ళమే సాధకము చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎవరికి వాళ్ళే సాధకం చేసుకోవాలి. గొప్ప అద్భుతాలు ఎవరెవరి జీవితాల్లోనే నీ జీవితంలో కూడా జరుగుతాయి. కానీ మోకాళ్ళు వేసి మొదలు పెడితే, కొడుకు వచ్చాడని సందడిగా వంట చేయబోయింది తల్లి, కాలు జారి పడింది, తొంటిలోకి ఇరిగింది కాలు. అప్పటి రోజుల్లో ఎడ్ల బండ్లు పట్టణంలోకి తీసుకెళ్ళాలి. మధ్యరాత్రి ఎవడు ఎడ్ల బండి కట్టే పరిస్థితి లేదు. ఏ ఇంటి దగ్గర పోయిన ఎడ్ల బండి కట్టలే. తీసుకొచ్చి తల్లిని మంచం మీద పండుకోబెట్టి తెల్లవార్దులు ప్రార్థన చేశాడు. నైట్ అంతా మోకాళ్ళేసి నా తల్లిని ముట్టి స్వస్థపరచు, ఆమె బాధ చూడలేకపోతున్నాను, తండ్రి స్వస్థపరచు, నువ్వు ముట్టు, నువ్వు తాకు, ఆమెను లేవనెత్తు, నా కోసం కష్టపడబోయింది, కాలిరగొట్టుకుంది, మమ్మల్ని తాకి స్వస్థపరచమని తెల్లవార్దులు మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టాడు దానియేలు గారు. తెల్లవారుజాముకి కలుక్కుమని సౌండ్ వచ్చింది. కేక వేసి లేచింది తల్లి. చూసుకుంటే విరిగిపోయిన కాలు అతుక్కుంది. అక్కడ నొప్పి లేదు, బాధ లేదు, అసలు విరిగిన ఆనవాలే లేవు. ఆయన దేవుని కార్యాలు స్పష్టంగా అనుభవించారు. ఇక తెల్లవారి బండి అవసరం లేదు, ఏం అవసరం లేదు. హాయిగా తిరిగి అన్ని రెడీ చేసి కొడుకు పెట్టుకుని, కాలేజీ నుంచి వచ్చాడు కొడుకు అని పిండి వంటలు చేయబోయి కాలు ఎరగొట్టుకుని
అలాగే నేను మంచం మీద పెట్టేసి మంచం దగ్గర మోకాళ్ళు ఉన్నాడు తల్లి మంచం దగ్గర. సస్తే సావని పోతారు. మంచం దగ్గర మోకాళ్ళుని మొర్రపెట్టే బిడ్డలు ఎంతమంది? చదవండి, వాళ్ళ సాక్ష్యం చదవండి. నేను చదివాను, అబద్ధం నిజం మీరే చూడండి. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ప్రార్థనకి ఎంత జవాబిస్తాడో. ప్రార్థన శక్తివంతమంది అని చెప్పట్లే, ప్రార్థన శక్తి దేవుని కృపలో ఉంది. దేవుడు ఇస్తాడు, జవాబిస్తాడు. స్పష్టమైన కార్యాలు. అంత విశ్వాసం, అంత పట్టుదల, అంత నిరీక్షణ, అంత నమ్మకం ఎవరికి ఉంది? ఏదో అబ్బాయి ప్రార్థన చేస్తున్నాళ్ళే అనుకుంది తల్లి. తెల్లవారేటప్పటికి కార్యం జరిగి ఆశ్చర్యపోయింది. ఈ అనుభవాన్ని ఎరిగిన నేను, నా తండ్రి పక్షపాతానికి గురైనప్పుడు డాక్టర్లు అన్నారు 3 లక్షలు ఖర్చు అయితే స్పాట్ 1,50,000 కట్టాలి, 15 రోజుల తర్వాత చెప్తాం బతుకుతాడో సస్తాడో అని. 15 రోజుల దాకా చెప్పలేమన్నారు. గ్యారంటీ చెప్పినప్పుడు అక్కడ ఎందుకు తీసుకురండి, నేను ఇంటికి తీసుకొచ్చి మంచం దగ్గర మోకాళ్ళు నేను మా నాన్నతో ఒక మాట మాట్లాడాను. నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచుతావా, దేవుడు స్వస్థపరుస్తాడు. చెయ్యయ్యా, నాకు విశ్వాసం ఉంది, నేను నమ్ముతున్నాను అన్నాడు. మోకాళ్ళుని మొర్రపెట్టాను. నా ఫ్యామిలీ కూడా మోకాళ్ళుని మొర్రపెట్టింది. నా తండ్రి ఆయనను ముట్టి స్వస్థపరిచాడు, నా తండ్రిని ముట్టి స్వస్థపరిచాడు. 8 సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సైకిల్ దొక్కుతా తిరిగాడు. ముసలితనం అందం మళ్ళా నూతన శక్తిని ఇచ్చి దాదాపు 8 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టు చేశాడు. ఎందుకు ఇవ్వడా జవాబు ప్రార్థనకి? అంత నిశ్చయత, నిరీక్షణ, విశ్వాసం, పట్టుదల అలవాటు చేయండి. శరీరానికి మోకాళ్ళు వేయటం అలవాటు చేయండి. కాసేపు మోకాళ్ళ మీద నిలబడండి అంటే ఇందాక మీ సీన్ చూడలేక గుల్లయ్యాను నేను. ఏళ్ళు అలా బెండ్ అయిపోయి అంటున్నారు. ఎందుకు? లేదు అలవాటు. సుఖం నొప్పింపగా శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా దానికి మెల్లగా అమ్మా నువ్వేమి ఇబ్బంది పడద్దమ్మా, నువ్వు హాయిగా ఉండమ్మా, నువ్వు చల్లగుండమ్మా, నువ్వు నున్నగుండమ్మా. నిలువు మోకాళ్ళు కాసేపు వేపిస్తే బెండ్ అయిపోయి షేకులు అందరూ చాలామంది షేకు మస్తానమ్మలు అయ్యారు. ఏడో ఉంది షేకు మస్తానమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఎదురే కూర్చుంది. హల్లెలూయా హల్లెలూయా అయిపోయారు. మరి నువ్వేమో ఎప్పుడో ఒకసారి మోకాళ్ళు వేపిస్తాను, ఇక నుంచి వారం వేపిస్తా, రెడీగా ఉండండి. అట్టయితే నేను కూటానికి రాను, రాకపోతే సర్దుకో. దేవునికి స్తోత్రం. వేయాల్సిందే, నిలువు మోకాళ్ళు వేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, కార్యాలు చూడాల్సిందే. అలవాటు చేద్దాం మోకాళ్ళు ఉండడం, అలవాటు చేద్దాం మోకాళ్ళు వేయటం, అలవాటు చేద్దాం కళ్ళకి వాక్యం చదవటం, చెవులకు వాక్యం వినడం. ఆఖరి మాట, ఇందాక నేను ఆఖరి ముక్క అన్నావు కదా, అనకండి. ఆఖరి మాట ఇది. 3వ ఆయుధము పరిశుద్ధాత్ముడే. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. రోమాపత్రిక 8వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోండి. ఇంక టైం లేదు. రిఫరెన్స్ చూపిమంటే చూపిమంటారా? చాలా పెందలాడు ముగిస్తున్నా ఈరోజు అసలుకే నేను. రోమాపత్రిక 8:13 చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారా ఇందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అయ్యా, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల అంటే ఆత్మను ఒక ఆయుధంగా చూపిస్తున్నాడు. మైండ్ ఉన్న వాళ్ళకి అర్థమైతే నేను చెప్పిన మాట. ఆత్మను ఒక ఆయుధముగా చూపిస్తున్నాడు. ఏది మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద ఏనాయనా బిడ్డలు చూస్తారు. నాయనా చూడండి నాయనా, ఒకసారి మీకు దండం పెడతాను, బైబిల్లో కూడా చూసుకోండి నాయనా, చూసుకోండి నాయనా, మీకు దండం చేసుకుంటాను, చూసుకోండి నాయనా. నాయనా 13వ వచనం నాయనా, ఆత్మ అంటే మళ్ళీ శరీరంలో ఆత్మ అనుకున్నారు నాయనా. అక్కడ పెద్ద అక్షరాలు రాశాడు నాయనా, ఆత్మ అని పెద్ద అక్షరాలు రాశాడు నాయన. పెద్ద అక్షరాలు రాస్తే అర్థం ఏందో తెలుసా నాయన? పరిశుద్ధాత్మ నాయన, పరిశుద్ధాత్మను ఒక ఆయుధముగా మనకు ప్రసాదించాడు నాయన. ప్రార్థన ఒక ఆయుధము, వాక్యం ఒక ఆయుధము, పరిశుద్ధాత్మ ఒక ఆయుధము నాయన. పరిశుద్ధాత్మ మనకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ఆయుధము నాయన. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను కూడా మనం సాధన చేసుకోవాల్సిందే నాయన. ఆత్మ చేత నడిపించబడటం అనేది ఒక్క పూటలో అబ్బదు నాయన. ఈ ఒక్క ముక్క వినండి నాయన, మీకు దండం చేసుకుంటా వినండి నాయన, అమ్మ వినండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేది ఒక పూటలో అబ్బేది కాదు నాయన, అది అనుదిన సాధన నాయన.
ఆత్మకి ఎంతగా ప్రతి విషయంలో లోబడతా ఉంటావో అంతగా నీకు ఆత్మస్వరం వినబడుతుంటుంది నాయన. ఆత్మ నడిపింపు దొరికిద్ది నాయన. ఎంత విధేయత చూపుతుంటావో అంతగా దొరికిద్ది నాయన. ఎంత లోబడతావో అంత దొరికిద్ది నాయన. ఆత్మస్వరం నాయన నీలోనే ఉంటాడు నాయన, నీ పక్కనే ఉంటాడు నాయన, నీ మీద ఉంటాడు నాయన, నిన్ను నడిపిస్తుంటాడు నాయన. అమ్మ నడిపిస్తుంటాడు రా తల్లి, ఆయుధం పరిశుద్ధాత్ముడమ్మా, మనతో ఉంటాడమ్మా, ఆదరణకర్త అమ్మ, సత్యస్వరూపేగా ఆత్మమ్మ, దేవుని ఆత్మమ్మ, మనతోనే ఉంటాడమ్మా. ఎంత విధేయత చూపుతామో అంతగా మనల్ని అందిపుచ్చుకుంటాడమ్మా, వశపరుచుకుంటాడమ్మా. ఆత్మానుసారంగా నడవటం కాదమ్మా, పరాకాష్ఠగా చేరాలి, ఆత్మ వశులమైపోవాలి. కానీ మీకు తెలుసా, పరిశుద్ధాత్మ వశపరుచుకోవాలని చూసినట్టే దురాత్మలు వశపరుచుకోవాలని చూస్తాయి నాయన. దురాత్మలు వశపరుచుకున్నప్పుడు అపవిత్రమైన పనులు చేస్తామమ్మా మనం. దురాత్మలు మనల్ని ప్రేరేపించినప్పుడు లోబడితే పాపం చేస్తామమ్మా మనం. మీకు తెలుసా, మన ద్వారా జరిగిన పాపాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో జరిగినాయి కదమ్మా. పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోయి దురాత్మ ప్రేరణకు లొంగినందున మన వల్ల పాపాలు జరిగినాయమ్మా. ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళిపోవాలమ్మా. ఆత్మ నిన్ను ప్రార్థనకు నడిపిస్తాడు, వాక్యానికి నడిపిస్తాడు, పరిశుద్ధ జీవితానికి నడిపిస్తాడు. ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు శోధించబడతావు, నడు అని నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు, నడు, వీళ్ళ మధ్యలో ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా అవకాశం ఇవ్వద్దని. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ ధరింప. హల్లెలూయా. దానియేలు ఈరోజు నువ్వు క్యాంటీన్లో భోజనం చేయొద్దు అన్నాడు ఆత్మ. పొద్దున్నే మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆత్మ అంటున్నాడు, ఈరోజు నువ్వు ఫాస్టింగ్ ఉండు నాయన. పరిశుద్ధాత్మ స్వరం విన్నాడు భక్తుడు. రోజు వినపడని స్వరం ఈరోజు వినపడుతుంది. ఆయన సున్నితమైన స్వరాన్ని గుర్తుపట్టాడు ఆత్మలో. ఎగ్జామ్ టైం ఇది, తిండి తిని పుష్టిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అప్పుడే ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతాను. ఇప్పుడు ఫాస్టింగ్ ఏంటి తండ్రి? కాదు, ఈరోజు తినొద్దు, ఫాస్టింగ్ ఉండు. ఉపవాస ప్రార్థన చేయి, తినొద్దు ఈరోజు. తోటి స్టూడెంట్స్ అంతా క్యాంటీన్ పోయి తిన్నారు, ఆ రోజు ఆయన తినలా. తిన్నవాళ్ళంతా ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ అయింది, పేషెంట్లు అయ్యారు, గ్లూకోజులు ఎక్కినాయి, చచ్చి బతికారు. ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళకు కూడా చెబితే వాళ్ళు కూడా మానుకునేవాళ్ళుగా. ఎందుకు చెప్పడు? వాళ్ళు అందుబాటులోకి వస్తే కాదు. దానియేలు అంటే మోకాళ్ళుని ప్రార్థన చేసే ప్రార్థన పరుడు, ప్రతిరోజు ఆత్మస్వరం వినేవాడు. కాబట్టి ఆ రోజు ఆత్మ మాట్లాడిన ఆ స్వరం వినపడింది, మానుకున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు, అద్భుతంగా ఎగ్జామ్ రాశాడు, జయం పొందాడు. రోగం తప్పింది, పరీక్షలో జయం వచ్చింది. యెషయా లారీ దిగు, యెషయా లారీ దిగు, ఆత్మస్వరం వినబడింది. పెద్ద ఆయన, తాతయ్య గారు అంటారు ఆయన్ని. మా చెల్లబోతున్నాడు లారీ ఎక్కి. అప్పటి రోజుల్లో ఎక్కడ దిగమన్నాడు తెలుసా? కారంపూడి యువతలు దిగమన్నాడు. అడవి, ఇప్పుడే అడవిలాగా ఉంటుంది, అప్పుడు ఇంకా అడవి. ఇప్పుడు మధ్యరాత్రి దిగమంటున్నాడు. తండ్రి, ఇంత రాత్రి దిగటమే, దిగు, నువ్వు లారీ దిగు. అక్కడికి వచ్చేటప్పుడు కాపోయా లారీ అన్నాడు. దేవునాత్మ మాట్లాడుతున్నాడు, ఆ స్వరం వినబడింది. నిద్రమోహం వాళ్ళు కాదు, భక్తిపరులు. పరిశుద్ధాత్మ స్వరం ఏం చెప్తున్నాడో ఆత్మస్వరం విని నడిచిన భక్తులు. ఏ పెద్దాయనా,
మైండ్ పోయిందా నీకు? అడవిది దొంగలు ఉంటారు, జంతువులు ఉంటాయి. ఇక్కడ దిగుతానంటావేంది ఈజావునా? ఆ ముందుకు పోతే కారం పొడి వచ్చేది, అక్కడ దిగుదుగానే. లేదు లేదు నాయన, ఏసై దిగమంటున్నాడు, ఇక్కడే దిగాలి, నేను ఆపమన్నా. ఏసై దిగమంటున్నాడా? ఎవడు ముసవాడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. సరే సరే దిగు. బండి దిగాడు, లారీ దించేసి వెళ్ళిపోయాడు. చీకటి, అంధకారం, ఈ కన్ను పొడుచుకున్నా కనపడట్లా. అయినా నడుచుకుంటా పోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక బండి వచ్చింది, దాన్ని ఆపమన్నాడు. దాన్ని ఆపాడు. వాళ్ళు ఎక్కించుకున్నారు. ముందు పోయింది కదా లారీ, స్పీడ్గా వెళ్ళిపోయింది. వెనకొచ్చిన బండి ఎక్కాడు. కొంచెం దూరం పోయిన తర్వాత చూసి అది యాక్సిడెంట్కి గురై ఉంది. లోపల వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో అయిపోయి ఉన్నారు. ఏమర్థమైంది మీకు? చూడండి, దేవుని ఆత్మస్వరాన్ని వినడానికి వాళ్ళ మనసుని ఎలా ట్యూన్ చేసుకున్నారో చూడండి. నువ్వు ఎంత లోబడితే అంత మాట్లాడతాడు ఆయన. నువ్వు ఎంత విధేయత చూపితే అంత మాట్లాడతాడు ఆయన. వాడి ఉచ్చులలో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తాడు ఆయన. కానీ నువ్వు వినటం అలవాటు చేసుకోవాలి, లోబడటం అలవాటు చేసుకోవాలి. దానియేలు తినొద్దు అంటే తినకుండా ఆగిపోయాడు. యెషయా దిగు అంటే దిగేశాడు. మిగిలిన వాళ్ళు కూడా చెప్పొచ్చు కంటే చెబితాళ్ళు వినరుగా. ఈయనున్నట్టు వాళ్ళు కూడా దేవునికి అందుబాటులో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం. దేవుడు పక్షపాతి కాడు, కానీ వాళ్ళంత టైం ఎవరు, దేవుడు మాట్లాడినా వినరు. ఆ స్వరం వినేంత అనుభవం వాళ్ళకి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా ఎన్ని అనుభవాలో. దేవుని ఆత్మతో నడవాలి, దురాత్మలతో కాదు. అవతలాలు రెచ్చగొడుతుంటారు, పరిశుద్ధాత్ముడు అంటాడు ఓర్చుకొని ఆయన తొందరపడొద్దు అంటాడు. దురాత్మ ఏమంటారు తెలుసా? ఉద్రేకపరిచిద్ది. అంత మాట్లాడంటే సిగ్గు లేదా నీకు? తిరగబడు, దాడి చెయ్యి అని మాట్లాడుతుంది. ఉద్రేకపరిచే దురాత్మ. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరిచిది దురాత్మ. శరీర క్రియలకు ఉద్రేకపరిచిద్ది. కామేచ్ఛలకు, భోగేచ్ఛలకు, లోకేచ్ఛలకు, శరీరేచ్ఛలకు, మానుషేచ్ఛలకు ఉద్రేకపరిచిద్ది. అవకాశం పోతుంది, మిస్ అయితే రాదు, కానీ భలే ఛాన్స్, భలే అవకాశం అని ఉద్రేకపరిచిద్ది. దేవుని ఆత్మ అంటాడు, తప్పు నాయన, వద్దు, లోబడొద్దు, లోబడొద్దు. నువ్వు ఎవరికి కనెక్ట్ అవుతావో అవి నిన్నే వెళ్తాయి. దురాత్మకు లోబడ్డావా అవి వెళ్తాయి. పరిశుద్ధాత్మకు లోబడ్డావా దేవుని ఆత్మ నిన్నే వెళ్తాడు.